కొంత గ్యాప్ తర్వాత SA20లో సౌరవ్ గంగూలీ తన కెరీర్ ను విజయవంతమైన ఆరంభంతో ప్రారంభించాడు. ఇక ప్రిటోరియా క్యాపిటల్స్ మైదానంలోకి దిగటానికి ముందే సెప్టెంబర్ 9న అంటే మంగళవారం జోహెన్నెస్బర్గ్ లో జరిగిన SA20 మెగా వేలంలో ఫ్రాంచైజీ మొదటి ఆటగాడి కోసం బిడ్డింగ్ పోర్లో గెలిచినప్పుడు ప్రధాన కోచ్ గంగూలీకి మొదటి విజయం లభించింది. ఇక అతిపెద్ద పర్సుతో వేలంలోకి అడుగుపెట్టిన ప్రిటోరియా క్యాపిటల్స్ ఎడమ చేతి వాటం స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ను R1.7 మిలియన్లకు దక్కించుకుంది. అయితే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ యజమాని కావ్య మారన్ వేలం మొదటిలోనే చురుగ్గా వ్యవహరించడంతో ప్రిటోరియా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక వీటితో పాటు SA20 వేలం చరిత్రలో 10 మిలియన్ల మార్కును దాటిన మొదటి ఆటగాడిగా నిలిచిన ఐడెన్ మార్క్రమ్ కోసం క్యాపిటల్స్ కూడా బలమైన ప్రయత్నం చేసింది. అయితే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మరియు డర్బన్ సూపర్ జెయింట్స్ గట్టి పోటీ ఇచ్చారు. అంతేకాదు వేలంలో అంతకంతకు పెంచుకుంటూ పోయారు. దీంతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ను ఎలాగైనా కొనాలని గంగూలీ నిశ్చయించుకున్నట్లు కనిపించాడు. కానీ చివరికి ప్రిటోరియా 12.4 మిలియన్ల దగ్గర వైదొలిగింది. దీంతో డర్బన్ అతన్ని రికార్డు స్థాయిలో 14 మిలియన్లకు కొనుగోలు చేసింది. అయితే గంగూలీ డెవాల్డ్ బ్రెవిస్ ను 16.5 మిలియన్లకు కొనుగోలు చేసి ప్రిటోరియా వేలంలో నిజమైన స్టార్ గా నిలిచాడు. అయితే బ్రెవిస్ కోసం చెన్నై ఫ్రాంచైజీ కూడా గట్టిగానే ప్రయత్నించింది. కానీ గంగూలీ చెరువుతో చివరకు ప్రిటోరియా సొంతం చేసుకుంది. ఇలా మొదటి రోజే గంగూలీ తన మార్క్ చూపించాడు.